దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. ఈ యుద్ధం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్న ఇజ్రాయెల్ ఆరోపణలతో మొదలైంది. ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇరాన్ కూడా నిశ్శబ్దంగా ఉండకుండా ప్రతి దాడులతో స్పందిస్తుంది. ఈ రెండు దేశాల మధ్య సిరియా, ఇరాక్ ఉన్నాయి కాబట్టి ఈ యుద్ధం వాటిపై కూడా ప్రభావం చూపిస్తుంది. అమెరికా ఇజ్రాయెల్కు మిత్ర దేశంగా ఉండి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ యుద్ధం కూడా చిన్న స్థాయిలో ఆగకుండా పెద్ద రీజనల్ సంఘర్షణగా మారే అవకాశం లేకపోలేదు. ప్రపంచీకరణ వల్ల ఇలాంటి సంఘర్షణలు ఒక దేశంతో ఆగిపోక ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా భారత్ లాంటి పెద్ద దేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ యుద్ధం వల్ల భారతదేశ ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇరాన్ నుంచి భారత్ భారీగా చమురు దిగుమతి చేసుకుంటుంది, అది కూడా తక్కువ ధరలకు. కానీ ఈ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా ఆగిపోతే సరఫరా తగ్గి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 12% పెరుగుదలతో బ్యారెల్కు $78 చేరింది. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. దీంతో ఆహార పదార్థాలు, వస్త్రాలు, ఇతర వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. చమురు ఆధారిత ఉత్పత్తులైన ప్లాస్టిక్, పెయింట్స్, టైర్లు, రసాయనాల ధరలు కూడా ఎక్కువ అవుతాయి. అంతేకాదు ఇంధన ధరలు పెరగడం వల్ల విమాన టికెట్ల ధరలు కూడా ఆకాశానంటే అవకాశం ఉంది. భారత్లో పెట్రోల్, డీజిల్పై అధికంగా వ్యాట్ వల్ల ఈ ధరలు తగ్గడం కష్టం. ఒక బ్యారెల్ చమురు ధర $1 పెరిగితే భారత వాణిజ్య లోటు దాదాపు 25,000 కోట్లు పెరుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. కానీ కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది. యుద్ధ సమయంలో భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పెరగడం వల్ల పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. కానీ స్టాక్ మార్కెట్ కుప్పకూలితే ఆయిల్ కంపెనీలు షేర్లు బీపీసీఎల్, ఐఓసీఎల్ వంటివి 3-6% పడిపోతాయి. దీంతో రియల్ ఎస్టేట్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల్లో కొన్ని ఉత్పత్తులు ధరలు తాత్కాలికంగా తగ్గవచ్చు. ఒకవేళ ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గితే, సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాలు సరఫరా పెంచితే కొన్ని దిగుమతి ఉత్పత్తుల ధరలు స్థిరీకరణ జరగవచ్చు. అయితే ఈ దేశాల చమురు ఇరాన్ కంటే ఖరీదైనవి కాబట్టి దిగుమతి ఖర్చు ఎక్కువ అవుతుంది. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో 21% నిర్వహిస్తుంది. మూతపడితే దిగుమతులు, ఎగుమతులు ఆగిపోయి ధరలు రాకెట్ల ఎగిరిపోతాయి. చివరగా ఈ యుద్ధం వల్ల భారత ఎగుమతులైన వస్త్రాలు, ఔషధాలు ఖరీదైనవిగా మారవచ్చు. ఎందుకంటే రవాణా ఖర్చులు పెరుగుతాయి. డాలర్ బలపడితే చమురు దిగుమతులు మరింత ఖరీదవుతాయి. దీంతో రూపాయి విలువ తగ్గి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ యుద్ధం ఒక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా భారత్ను గట్టిగా కుదిపేసేస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.